హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ, మా అన్నయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే సెంటర్ మాల్కి అయితే వచ్చాం. కొద్దిసేపు టైంపాస్కి లోన్ అంతా తిరిగి ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చామన్నమాట. మేమైతే సెంటర్ మాల్ బయట ఇది. సెంటర్ మాల్కి రాగానే ఎదురుగుండా మాకైతే ఒక ఆర్మీ మ్యాన్ అయితే కనిపించారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడి సెకండ్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనం బయలుదేరాం. మనం మొత్తానికైతే సెంటర్ మాల్ లోన్కి అయితే వచ్చేసాం. ఇక ఎత్తుక్కోవాలి ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి. ఇవన్నీ లేడీస్ డిజైన్ చెప్పులు అనమాట, క్రాక్స్. బాగుంటాకైతే బాగున్నాయి కానీ రేట్లు అయితే బాగా దిట్టంగా ఉంటాయి. క్రాక్స్ స్టార్టింగ్ ప్రైజే 2000 నుంచి అయితే స్టార్ట్ అయింది. అన్నీ చాలా ఎక్కువ రేట్లే ఉన్నాయి సెంటర్ మాల్లో. ఊటినే చూస్తాకైతే వచ్చాం, కొంటాక కాదు. ఎలా ఉన్నాయి, ఏమేమి డిజైన్లు ఉన్నాయని అయితే చూడటానికి వచ్చాం. ఇదిగోండి, బై 2 get 1 ఆఫర్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. కొంచెండి ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చి ఒకటి 400, 600 అలా అయితే చెప్పారనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినకుండా మనం పైకి అయితే వచ్చేసాం. ఇందాక క్రాక్స్ కూడా చూశాను. అక్కడైతే రేట్ అయితే ఒకటి 3000, 4000, 7000 కూడా ఉన్నాయి. అదే బయట అయితే మనకి ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చు. సెంటర్ మాల్లోకి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏం కొనుక్కోక్కర్లేదు. వీటినే మనకు కావాల్సిన బట్టి తీసుకోవాలి. అత్యవసరమైనవి వచ్చాం కాబట్టి. సెంటర్ మాల్ అయితే వీడియోస్ అయితే తీనేవారు అనమాట, కానీ మనం అయితే తీస్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో అన్ని వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు వీడియో తీద్దు అన్నారు అనమాట. అందుకని తీలా. సెకండ్ ఫ్లోర్లో షాప్స్ లేని దగ్గర అయితే వీడియో తీస్తున్నా. ఇదిగోండి, పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. కింద నుంచి చాలా ఎత్తుగా అయితే ఉంటుంది. చాలా చూసుకుని అయితే మనం అయితే నడవాలి. ఏదో ఒకటి తిందామని అయితే మేమైతే వచ్చాం అనమాట. ఐటమ్స్ ఇదిగోండి. మొత్తానికైతే KFC చికెన్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. అంతా బాగానే ఉంది కానీ GST అయితే బాగా ఎక్కువ వేసాడు. ఒక వాటర్ బాటిల్ వచ్చి 50 రూపీస్. ఈసారి బయట ఏదన్నా తిని రావాలనిపించింది నాకైతే. ఇక మేమైతే ఆర్డర్ పెట్టాం, టైం పట్టిద్ది అన్నాడు. ఇంకందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అనమాట. మేమైతే అయితే గేమ్స్ ఆడతాకి వచ్చాము, కానీ ఏ గేమ్స్ ఆడలేదు. ఈ గేమ్స్ అన్నీ చాలా వేస్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు గేమ్స్ ఏం ఆడద్దు. దీనికన్నా ఎగ్జిబిషన్లు ఉంటాయి కదా గేమ్స్, అవి బాగుంటాయి. ఇక్కడ పిల్లల పేర్లు చెప్పుకొని పెద్దోళ్ళు ఎక్కువ ఆడేస్తున్నారు. ఈ గేమ్స్ ఏం అస్సలు ఆడద్దు. మీరు డబ్బులు పోతాయి కానీ అసలు మీకు ఏమి ఉండదు, అసలు థ్రిల్ కూడా ఉండదు. గేమ్స్ కూడా చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి ఇక్కడ ఆడటానికి. దీని మీద ఎగ్జిబిషన్లో గేమ్స్ ఇంకా బాగుంటాయి. చాలా గేమ్స్ ఉన్నాయి, లాటరీస్ అని అయ్యని ఇవని. ఎంతైనా బిజినెస్ ఐడియాసే కదా. మా అమ్మోళ్ళు అయితే నువ్వు కూడా గేమ్స్ ఆడతావారా అని అడిగారు, కానీ నేనైతే ఆడనమ్మా అని చెప్పేశాను. అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ అయితే వచ్చాను నేనైతే. ఈ గేమ్స్ కూడా పిల్లల కంటే పెద్దోళ్ళే ఎక్కువ ఇష్టపడి ఆడుతున్నారనమాట. మొత్తానికైతే షాపింగ్ మాల్ మొత్తం అంతా తిరిగి అయితే చూసాము. ఇక కిందకు వస్తున్నాం అనమాట. షాపింగ్ అంతా అయిపోయిందని చెప్పి అంతా తిరిగేసిన తర్వాత మాకైతే కాళ్ళ నొప్పులు అయితే వచ్చాయి. మా అమ్మ, ఆంటీ అయితే ఇంకా ఎనర్జీగానే ఉన్నారు. నాకే అయితే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. వాళ్ళైతే బాగానే ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కూర్చోడానికి ఉంటుంది కదా, అందుకని చెప్పి అయితే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మేమైతే కూర్చోడానికి. ఇక నేను, మా అన్నయ్య, మా అమ్మ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కింద అయితే కూర్చున్నాం అనమాట. దానికైతే సెంటర్ మాల్ నుంచి అయితే మనం అయితే బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇవ్వండి మన పేరెంట్స్. ఇప్పటికే చాలా టైం అయితే అయ్యింది. మేమైతే బయలుదేరాలి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి మళ్ళీ హాస్టల్కి. ఓకే, బాయ్ గాయ్స్.